త్వరలోనే టీఆర్ఎస్ లో చేరతానని ప్రకటించారు టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. కార్యకర్తలు అనుచరుల అభిష్టం మేరకు పార్టీ మారాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. నిన్న ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కూడా కలిశారు సండ్ర. కేసీఆర్ గారు చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు మద్దతిచ్చి ప్రజాకూటమిని ప్రజలు తిరస్కరించడం జరిగింది. ఈ యొక్క నియోజకవర్గం అన్ని రంగాల అభివృద్ధి జరగాలి, యావత్ తెలంగాణ సమాజం కేసీఆర్ గారి వెన్నంట నడుస్తున్న సందర్భంలో మనం కూడా ఈ అభివృద్ధిలో తెలంగాణ హితం కోసం పనిచేయాలని చెప్పి అందరి యొక్క అభిప్రాయాల మేరకు, సంప్రదించిన నాయకుల యొక్క అభిప్రాయాల మేరకు నేను కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరాలని చెప్పి నిర్ణయం తీసుకోవటం జరిగింది. జిల్లాలో మరి 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నా మేము ఎక్కడ సంఘ వ్యతిరేక కార్యక్రమాలు లేకపోతే సెటిల్మెంట్స్ దందాలకు పాల్పడిన వ్యక్తిని కాదు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్రజలు ఆదరించే పరిస్థితులు కనపట్లేదు. ఈ స్థితిలో ఇంకా మనం ఉండి నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళం అవుతామనే ఏకైక లక్ష్యంతో మరి ముఖ్యంగా ఖమ్మం జిల్లా ఈరోజు ఎడారిగా మారిపోతుంది. నాగార్జున సాగర్ జలాలు రాక అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఒక రోడ్ మోడల్గా యావత్ తెలంగాణ సమాజాన్ని తీసుకెళ్తున్న కేసీఆర్ గారి వెంట నడవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగా వెళ్తున్న నాకు ఇన్ని రోజులు ఎవరైతే సహకరించారో ఆ యొక్క స్నేహితులు, మిత్రులు, హితులందరూ కూడా మరి సహకరించి నా వెన్నంటి నడవాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీలో నేను పనిచేయటం జరిగింది. తెలుగుదేశం పార్టీలో ఒక నిబద్ధత కలిగిన నాయకుడిగా పార్టీ ఇచ్చిన అనేక కార్యక్రమాలని అంతే నిబద్ధతతో పనిచేశాను. ఈ ఇష్యూకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి చెప్పండి, సండ్ర ఎప్పుడు టీఆర్ఎస్ లో చేరనున్నారు? సుమలత ఇప్పటికి నిర్ణయం తీసుకున్నారు. ఆయన అఫీషియల్ గా ప్రకటించారు టీఆర్ఎస్ లో చేరబోతున్నట్లుగా. ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అంటే ఫలితాలు వచ్చిన తర్వాత 2వ రోజు నుంచే ఆయన టీఆర్ఎస్ పార్టీతో టచ్ లో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరడం పక్కా అయింది. కానీ ఇంకా కొన్ని చర్చలు జరిగాయి. నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశాలు చాలా సార్లు సండ్ర వెంకట వీరయ్య నిర్వహించారు. ఆ కార్యకర్తల కోరిక మేరకే ఆయన పార్టీ మారుతున్నట్లుగా చెప్తున్నారు. నిన్న కూడా ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో చాలాసేపు సమావేశం అయ్యారు. జిల్లాలో నీటి ఎద్దడి, రైతులకు నీటి విడుదలకు సంబంధించిన అంశంపైనే నిన్న చర్చ జరిగిందని సండ్ర చెప్పారు. కానీ బహుశా రాజకీయంగా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. సండ్ర వెంకట వీరయ్య టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు మొదటి నుంచి చర్చలు జరుపుతూ వచ్చారు. ఆయన టీఆర్ఎస్ లో చేరితే తప్ప కాన్స్టిట్యుయెన్సీ అభివృద్ధి చెందదని చాలా సార్లు మాట్లాడారు. ఎందుకంటే టీడీపీకి ఉన్నదే 2 ఎమ్మెల్యేలు. ఆ 2 ఎమ్మెల్యేలతోనే టీడీపీ పార్టీ ఏదో ఆయన అనుకున్నది లేకపోతే నియోజకవర్గంలో అభివృద్ధి ఇలాంటి జరిగే అవకాశం లేదు. తెలంగాణలో టీడీపీ పార్టీ పూర్తిగా భూస్థాపితమైందని కూడా సండ్ర వెంకట వీరయ్య ఈ రోజు కొంచెం క్రితం మీడియాతో మాట్లాడారు. లేని టీడీపీ పార్టీలో ఉండడం కన్నా అభివృద్ధి చేసే టీఆర్ఎస్ లో చేరితేనే కనీసం నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేయొచ్చని సండ్ర వెంకట వీరయ్య చెప్తున్నారు. 4 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ లాస్ట్ ఇయర్ 2014 ఎన్నికల తర్వాత ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీలోనే ఇప్పటిదాకా కొనసాగారు. కానీ నియోజకవర్గంలో అభివృద్ధి మాత్రం చేయలేకపోయాను, రాజకీయాలకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది, రాజకీయాలతో అభివృద్ధి జరగాలని సండ్ర వెంకట వీరయ్య చెప్పారు. నిన్ననే 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లుగా 2 కూడా మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికి 3 ఎమ్మెల్యేలు అయ్యారు. టీడీపీ నుంచి 1, కాంగ్రెస్ నుంచి 2, మొత్తం 3 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. వీళ్ళంతా కూడా త్వరలో ఒకేసారి పార్టీలో కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకునే అవకాశం కనిపిస్తుంది. వీళ్ళు 3 కాదు సుమలత, ఇంకా 2 ఎమ్మెల్యేలు కూడా ఇంకా ఊకిసిలాటలో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీలో చర్చల్లో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీకి కావాల్సినంత బలం ఉంది. 9 మంది ఎమ్మెల్యేలు వాళ్ళకి అఫీషియల్ గా ఉన్నారు. వాళ్ళకి కావాల్సినంత బలం ఉంది. కానీ ఎమ్మెల్యేలే వాళ్ళంతలకు వాళ్ళే వాళ్ళ నియోజకవర్గంలో అభివృద్ధి కానీ, స్థానికంగా ఉండే కార్యకర్తలు, స్థానికంగా ఉండే నేతల ఒత్తిడి, వీటితోనే వాళ్ళు పార్టీ మారుతున్నట్లుగా చెప్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం ఇప్పుడు టీఆర్ఎస్ నిజంగా ఎమ్మెల్యేలు అవసరం లేదు, ఎమ్మెల్యేలు సరిపడంత బలం అసెంబ్లీలో టీఆర్ఎస్ ఉంది కాబట్టి కొత్తగా ఎమ్మెల్యేలు వేరే పార్టీ నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. మొత్తంగా కూడా ఎమ్మెల్యేలందరూ కూడా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి కానీ వాళ్ళ కార్యకర్తల ఒత్తిడి మేరకే
పార్టీ చేరుతున్నారని చెప్తున్నారు సుమలత. దీని ప్రభావం ఎట్లుంటది? ఖచ్చితంగా సుమలత, రేపు మెయిన్ గా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎమ్మడే ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే 5 ఖాళీలుంటే 6 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గూడూరు నారాయణ రెడ్డి నామినేషన్ చేశారు. ఆల్మోస్ట్ కాంగ్రెస్ అభ్యర్థితో పాటు కాంగ్రెస్ నేతలంతా టీడీపీ ఎమ్మెల్యేల మీద డిపెండ్ అయినారు. 2 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభ్యర్థి గూడూరు నారాయణ రెడ్డికి ఓటు వేస్తారని. కానీ నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 2 పోయిన తర్వాత కాంగ్రెస్ నేతలు కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పైన సీరియస్నెస్ ను వదిలేశారు. ఇంకా గెలిచే అవకాశాలు లేవు అని కాంగ్రెస్ నేతలు నిర్ణయించుకున్నారు. రాత్రి కూడా ఒక హోటల్లో సమావేశం అయ్యారు. ఎమ్మెల్యేలు ఎవరు పోతారు, ఎవరుంటారు అన్న విషయం పైన డీప్గా చర్చించుకున్నారు. ఇంకా 2-3 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉందని వాళ్ళందరూ కూడా భావిస్తున్నారు. టీడీపీ 2 ఓట్లు కూడా పడితే కాంగ్రెస్ ఎమ్మెల్సీగా గూడూరు నారాయణ రెడ్డి గెలుస్తారని వాళ్ళంతా లెక్కలు వేసుకున్నారు. ఇప్పటికే పిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడారు. టీడీపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలని. ఇదంతా కూడా జరిగిపోయింది. కానీ ఇప్పుడు పరిణామాలు తీవ్రంగా మారుతూ ఉన్నాయి. నిన్న ఈ రోజు 3 ఎమ్మెల్యేలు జారిపోయారు. ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచే ఛాన్స్ లేదు. ఇక కాంగ్రెస్ పార్టీలో ఇక ఇప్పుడు ఉన్న ప్రస్తుత లెక్క 17 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సిఎల్పీ నేతతో కలిసి సిఎల్పీ నేత రాత్రి నుంచి చాలా మందికి ఫోన్లు చేస్తూ ఉన్నారు. పిసిసి మొత్తం ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు కూడా రెస్పాండ్ కావడం లేదు. మెయిన్ గా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం సంబంధించిన ఎమ్మెల్యేలే పార్టీ మారేందుకు వాళ్ళంతా కూడా మక్కువ చూపుతున్నారు. పార్టీ మారేందుకు చర్చల్లో ఉన్నారు. ఇంకా టీడీపీకి సంబంధించిన ఒకే ఎమ్మెల్యే ప్రస్తుతం వెచ్చ నాగేశ్వరరావు మాత్రమే టీడీపీలో ఉన్నారు. ఆయన కూడా పార్టీ మారుతారని ప్రచారం జరుగుతుంది సుమలత. ఆయన కూడా ఏపీలో ఎలక్షన్ తర్వాత పార్టీలో మారే అవకాశం ఉందని చెప్తున్నారు టీడీపీకి సంబంధించిన నేతలే. మొత్తంగా కూడా టీడీపీ ఇంకా 50% అంటే ఒక ఎమ్మెల్యే పోయారు కాబట్టి ఇది పార్టీ ఫిరాయింపు కింద రాదని టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ చేరుతున్న వాళ్ళు మాత్రం అవసరమైతే ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేస్తామని ప్రకటించారు సుమలత. రైట్ శివారెడ్డి, థ్యాంక్ యూ.